ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు బీజేపీ నేతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ నాచారం డివిజన్ లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుండి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ సమస్యలపై పలుమార్లు ఎంపీ ఈటెల దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన ఎంపీ ఈటెల రోడ్డు వెడల్పు కోసం ఐఐసిటి డైరెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుపరిపాలన దినోత్సవంగా ఈ 17 రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా నాచరంలో ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని విషయాలు, తర్వాత డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎప్పుడైతే ఈటల గారు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత నాచారం డివిజన్కి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఉద్దేశించి ముందుగా రాజేంద్రనగర్లో 20 లక్షలు పెట్టి ఒక రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా మేము తర్వాత కొన్ని సమస్యలు తీసుకువెళ్తే ఏదైతే శ్మశాన వాటిక, నాచారం సంబంధించినటువంటి శ్మశాన వాటిక మరియు అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సవర్కర్ సంబంధించినటువంటిది 6 లక్షలతో షెడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజేందర్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇనిషియేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నాచారం డివిజన్ బీజేపీ తరఫున. అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే నాచారంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్ అవ్వడము, చాలామంది చనిపోవడం జరిగింది. ఏదైతే ట్రాఫిక్ ఒకటి యూటర్న్లు దూరం పెట్టడం వల్ల కూడా రాంగ్ రూట్లో పోయి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. దాని మీద మేము మా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవినాయక్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు వచ్చి ఇమీడియట్లీ మీకు యూటర్న్లు ఏర్పాటు చేస్తాం, ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడతామని కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద చర్య తీసుకోలేదు. దానివల్ల ఏదైతే చెల్లపల్లి టర్మినల్ అయిన తర్వాత విపరీతమైన రద్దీ పెరగడం వల్ల కూడా స్కూల్ బస్సులు, డిగ్రీకి సంబంధించి 200 బస్సులు మన పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ ఈటెల రాజేందర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది. నాచారంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య హబ్సిగూడ నుండి నాచారం చౌరస్తా వరకు ప్రతిరోజు పొద్దున మబ్బుల 5 o'clock నుండే సాయంత్రం 11 అయినా 12 అయినా కానీ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఈరోజు నాచారం ప్రజలకు కానీ, ఇటు మల్లాపూర్, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించిన ప్రజలకు కానీ విపరీతమైన చాలా ప్రాబ్లం కలుగుతున్నది. దీని మీద ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ రాను 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 చాలా విరగడం ఏంటంటే నాచారంలో ప్రతి స్కూలు ఈరోజు ఉండడం వల్ల, స్కూళ్ళు కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అన్నీ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీని మీద ఐఐసిటికి సంబంధించిన గోడ దగ్గర ఉండడము, రోడ్డు చిన్నగా ఉండడం వల్ల పెద్ద సమస్య ఏర్పడింది. దీని మీద మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ఎంపీ గారు కలవడం జరిగింది. కలిసి ఈ ఐఐసిటికి సంబంధించిన కాంపౌండ్ వాల్ షెడ్ బ్యాక్ కావాలి, షెడ్ బ్యాక్ అయితేనే ట్రాఫిక్ సమస్య పోతుంది అని తెలియజేయడం జరిగింది. దాని మీద ఎంపీ గారు ఏం చెప్పారు అనేది మన డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ గారు తెలియజేస్తారు.